రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరిస్థితికి సంబంధించి సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మురళి, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేయడం జరిగింది. కోవిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడం, ఇప్పటికే 5గురికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోవిడ్ విషయంలో అలర్ట్ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎన్ని నమోదై ఉన్నాయి, కోవిడ్ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉందా, అదే సందర్భంలో కోవిడ్ ను అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, ఎన్ని అంశాలపైన కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి ముందుగానే కోవిడ్ టెస్టులు చేయడానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కోవిడ్ వల్ల రాష్ట్రం కొంత ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో ముందుగానే కోవిడ్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది. ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అధికారులు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, కోవిడ్ విషయంలో ఏ విధంగా అలర్ట్ చేయాలనే దానికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాస్కులు ధరించడం కావచ్చు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, శానిటైజ్ చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లయితే వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వారికి ఏ విధంగా ఐసోలేషన్ చేయాలనే అంశాలకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే అంశానికి సంబంధించి కూడా అధికారులు ఈ రోజు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ దశలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.